Hello everyone, I am Shravani. Welcome to my YouTube ఛానల్. ఈరోజైతే మనం అరబిక్ స్ట్రీట్ స్టైల్ అండ్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి సూక్ వాకిఫ్కి వచ్చేసాం. కమ్ ఆన్ లెట్స్ గో. ఈ సూక్ వాకిఫ్ అనే ప్లేస్ ఖత్తర్లో 100 ఇయర్స్ నుంచి అయితే ఉంది. ఫస్ట్ ఈ ప్లేస్కి సూక్ వాకిఫ్ అనే పేరు ఎలా వచ్చిందో చెప్తాను. అరబిక్ లాంగ్వేజ్లో సూక్ అంటే మార్కెట్, వాకిఫ్ అంటే స్టాండింగ్ మార్కెట్ అనమాట. ఇది అందుకే సూక్ వాకిఫ్ అని వచ్చింది. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్న ప్లేస్ కాబట్టి వాల్స్ కానీ వుడ్ కానీ అలానే ఉంది. ఇది ఎలాంటి వుడ్ వాడారో తెలియదు కానీ మస్తు స్ట్రాంగ్ అయితే ఉంది. ఇంకా ఈ ప్లేస్లో దొరకందంటూ ఏముండదు. ఈ ప్లేస్లో ఏమేమి ఉంటాయో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే తెలుస్తుంది. ఇలాగ కొన్ని యాక్టివిటీస్ జరుగుతుంటాయన్నమాట ప్రతిరోజు. అంటే వీకెండ్స్లో ఇంకా ఎక్కువ, ఫ్రైడే టైంలో ఇలా పిల్లల్ని ఎక్కించుకోవడం, క్యామెల్ పైన హార్స్ పైన ఎక్కించుకొని తిప్పడం అలా అంతా ఉంటుంది. మనం ఫస్ట్ ఈ ప్లేస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క స్మెల్ అయితే వస్తుంది. ఒక్కొక్క దగ్గర ఇది మొత్తం సాంబ్రాణి అంట. ఏంటి ఇన్ని సాంబ్రాణీలు ఉంటాయా అని అనిపించింది నాకైతే. ఇంకా ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది వాళ్ళ గోల్డ్ గురించి. వాళ్ళ గోల్డ్ అయితే చాలా బాగుంటుందండి. కంపేర్ టు ఇండియా నాకెందుకో వాళ్ళ గోల్డ్ కొంచెం షైన్ అండ్ బ్రైట్గా అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించుంటే కమెంట్ చేయండి. అండ్ వాళ్ళు గోల్డ్ వచ్చి ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించుకుంటారంట. ఇక్కడైతే స్ట్రీట్స్ని డివైడ్ చేసి ఉంటారు. ఒక 2 స్ట్రీట్స్ హ్యాండ్ క్రాఫ్ట్, ఒక 2 స్ట్రీట్స్ బర్డ్ మార్కెట్, ఇంకో 2 స్ట్రీట్స్ గోల్డ్, అలా స్ట్రీట్స్ అలా డివైడ్ చేసి ఉంటారు. వాళ్ళ హ్యాండ్ క్రాఫ్ట్స్ అయితే సూపర్ ఉంటుందండి. హ్యాండ్ బ్యాగ్స్ కానీ మొత్తం హ్యాండ్ మేడే. లుక్ ఎట్ దట్ స్టోన్ పెయింటింగ్, దిస్ వాస్ ఆసమ్. అసలు ఎన్ని స్టోన్స్తో పెట్టారో కూడా అసలు అర్థం కావట్లేదు, అంత బాగుంది. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది అయితే అదైతే. ఇది మొత్తం ఒక మినీ సూక్ వాకిఫ్ అండి. ఇప్పుడు దాకా మీరు చూసిందంతా ఇక్కడైతే ఉంటుంది.
అంటే ఖత్తర్ మొత్తం డెజర్ట్ ఏరియా కాబట్టి ఇసుక మొత్తం అలా వేసి ఇలా డెకోర్ చేసి పెట్టుంటారు. క్యామెల్ కానీ మీరు ఇప్పుడు చూసుంటారు రైట్ సైడ్లో వెల్ కానీ, ఇది మొత్తం మినీ సూక్ వాకిఫ్ అన్నమాట. నెక్స్ట్ వన్ బర్డ్ మార్కెట్. ఇక్కడ బర్డ్స్ని రిప్రజెంట్ చేస్తూ 2 to 3 స్ట్రీట్స్ వరకు అయితే బర్డ్ మార్కెట్ అంటూ ఒకటి ఉంది. మొత్తం ప్యారెట్స్, పీజియన్స్, ర్యాబిట్స్ అయితే నిండిపోయి ఉంటుంది. వీటిలో ఒక ప్రత్యేకత అయితే ఉందండి, బర్డ్స్కి మాటలు వచ్చు. ఏంటి బర్డ్స్కి మాటలు వచ్చా, ఏం చెప్తుంది పిల్ల అని అనుకోకండి, నిజంగానే బర్డ్స్ మాట్లాడతాయి. వాటిని అలా ట్రైన్ చేసి ఉంటారు. ఇవి మొత్తం సేల్కేనండి. ఆల్మోస్ట్ కత్తరీసే ఇవి ఎక్కువ పర్చేస్ చేస్తుంటారు ఇక్కడికి వచ్చి. क्या मामला है?
ఇంకా ఇవి మొత్తం వాళ్ళ స్పైసెస్ అనమాట. చిల్లీ పౌడర్, గరం మసాలా అని చాలానే ఉంటాయి. కానీ వీళ్ళు ఎప్పుడు ఈ స్పైసెస్ అన్నీ వేసి ఫుడ్ చేసింది మాత్రం నేనైతే చూడలేదు. ఎప్పుడు చాలా తక్కువైన స్పైసే తింటారు. ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ అయితే వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే కొంచెం ఫేమసే ఇక్కడ. డేట్స్ ఎక్కువ ఫేమస్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇక్కడ పండుతాయి కాబట్టి. ప్రతి ఒక్క ఇంట్లో కామన్గా ఒక డేట్స్ చెట్టు అయితే ఉంటుంది. ఇంట్లోనే కాదు, బయట రోడ్స్ దగ్గరలో కూడా ఉంటాయి. దీస్ క్యాండీస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఈ చాక్లెట్స్ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. ఇండియాకి వచ్చేటప్పుడు పక్కాగా తీసుకొస్తాను. చాక్లెట్స్ ఎవరైనా ఖత్తర్ నుండి ఇండియాకి తీసుకొని వెళ్ళే వాళ్ళైతే ప్యాకెట్స్ టైప్ తీసుకోకండి. ప్యాకెట్స్ తీసుకోకుండా ఇలా కేజీస్లో తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. మనకి ఇలా మిక్స్డ్ అని అడిగితే ఆల్ మిక్స్డ్ ఇస్తారు. సో అప్పుడు 1 kgలో మనకి అన్ని రకాల చాక్లెట్స్ అయితే వస్తాయి. అంతే ఈరోజుటి సుక్ వాకిఫ్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చుంటే డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.